హాయ్ హలో అండి. ఇవి అన్నం ముద్ద తీసేటప్పుడు చెప్పిన మంత్రం అండి. నేను అన్నం ముద్ద తీస్తూ చదివి వినిపించా కదా! ఒక ఫ్రెండ్ అడిగారు. ఆ మంత్రం రాసి పెట్టరా అండి అని. సరే అని చెప్పి నేను రాసి చూపిస్తున్నాను, చదివి వినిపిస్తానండి. ఇదేమో అన్నం ముద్ద తీసేటప్పుడు చదివే మంత్రము. ఇదేమో మనం తొలి ముద్ద తినేటప్పుడు చదివే మంత్రం. చూడండి, అన్నం ముద్ద తీసేటప్పుడు చదివే మంత్రం చెప్తున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అదేమో ముద్ద తీసేటప్పుడు చదివే మంత్రం అండి. ఇప్పుడు నేను చదివేది తొలి ముద్ద తినేటప్పుడు, మనం తినేటప్పుడు చదివే మంత్రం. అహం వైశ్వానరోహుత్వా ప్రాణినాం దేహమాసితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం భగవతార్పణం కృష్ణార్పణం రామార్పణం. నేను డైలీ అన్నం ముద్ద తినేటప్పుడు ఈ 2 మంత్రాలు చదువుతానండి. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు తొలి ముద్ద ఇలా తీస్తాను. ఒక ప్రాణికి మనం భగవంతుడిచ్చిన అన్నాన్ని మనం ఒక ముద్ద ఇతర ప్రాణులకి పెట్టడం అన్నమాట. అప్పుడు చదివే మంత్రం ఇది. తొలి ముద్ద మనం తినేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. నేను రోజు చేస్తానండి. ఈ 2 మంత్రాలు చదువుకుంటాను. నేను ఇది మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా నాన్నమ్మ చాలా నేర్పారండి ఇలాంటివి. ఇంకా నాకు చెప్పిన కాడి నుంచి నేను కంటిన్యూస్గా ఇబ్బంది వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని రోజులు నేను మ్యాక్సిమం చదువుతాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.